సముద్రంలో కెరటం నాకు ఆదర్శం. ఎందుకంటే అది పడుతున్నందుకు కాదు, ఎంత బలంగా పడిపోయిందో అంతే బలంగా పైకి లేస్తుంది అంటారు చూడండి. అట్లాగా మనం కూడానండి, ఎవరమైనా కానీ హీరోలము జీరో అయిపోతామండి. సందర్భం, పరిస్థితులు ఒక్కోసారి అనుకూలించకపోతే. అలాంటి ఒక మంచి స్టోరీ చెప్తానండి. టాంగ్ జీవాంగ్ అని చెప్పి ఒక పైన చూపిస్తున్నాను చూడండి. చైనా. ఇప్పుడు 57 ఏళ్ళు ఇతనికి. ఇప్పుడు కథ కాదు ఇది, ఆల్మోస్ట్ ఆల్ 25 సంవత్సరాల కిందటదండి. ఏడాదికి 3.5 కోట్లు సంపాదించేవాడండి. కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా మంచి 4-5 చోట్ల రెస్టారెంట్లు, 4-5 చోట్ల బార్లు చైనాలో అండి. ఇంత చక్కగా కదిలిపోతున్నప్పుడు బుర్రలోకి చాలా ఆలోచనలు వస్తాయి కదా. మనోడికి కూడా అలాగే వచ్చినాయి. అక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంటే బాగుంటుంది అని చెప్పి, అంటే మనాడికి సంబంధం లేని, పరిచయం లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టేశాడు. ఏది బయట తీసుకొచ్చి మరీ పెట్టేశాడు. వడ్డీలకి, అప్పులకి మొత్తానికి మునిగిపోయాడు. ఉన్న వ్యాపారం పోయింది, అప్పుల పాలైపోయాడు. 57 కోట్ల అప్పుల పాలైపోయి ఎందుకు పనికిరానోడి కింద మిగిలిపోతాం కదండి. అలాగే అయిపోయింది పరిస్థితి. భార్య ఏమో వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మకి తప్పదు కదా, తల్లి మాత్రం కొద్దిగా సపోర్ట్ ఇచ్చిందండి. రెస్టారెంట్లో అతనికి ఏదైతే స్కిల్ ఉందో, మనోళ్ళు చెప్తారు కదండి, పోయిన చోటే వెతుక్కోండి అని చెప్పి. అంటే ఈ సామెతలన్నీ ఒక మంచి అనుభవంలోంచి పుడతాయండి. కష్ట మాట కోసం కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, కొన్ని వందల వేల ఏళ్ల అనుభవంలోంచి పుడతాయి. పోయిన చోటే వెతుక్కోవడం అనేది ఇతనికి అర్థమైంది. ఏదైతే స్కిల్ ఉందో అదే స్కిల్తో మళ్ళీ స్టార్ట్ చేశాడు. రోడ్డు పక్కనే స్టార్ట్ చేశాడు. ఏ రెస్టారెంట్ అయితే పోగొట్టుకున్నాడో అక్కడే చిన్న బంక్, బడ్డీ అంటాం చూడండి, చిన్న బండి పెట్టి స్టార్ట్ చేశాడు. సాసేజ్ అంటామండి, అంటే చైనాలో ఫేమస్ అది స్ట్రీట్ ఫుడ్ సాసేజ్. ఏ రేంజ్కి వచ్చాడంటే ఇతను ఇక్కడ పెట్టింది మళ్ళీ ఇంకొక 10-15 చోట్ల ఇదే ఫ్రాంచైజీలు పెట్టేశాడు. ఆ రేంజ్కి వచ్చేసాడండి. ఒక రోజుకి 25 లక్షలు టర్నోవర్ తీస్తూ నెలకి కోటిన్నర దాకా ఇప్పుడైతే సంపాదిస్తున్నాడండి. స్ట్రీట్ ఫుడ్ పెట్టినప్పుడు ఆ బండి దగ్గర ఎవడైనా చూస్తాడేమో అని చెప్పి మాస్క్ పెట్టుకొని ఉండేవాడండి మొదట్లో. తర్వాత ఎవడో కనిపెట్టేశాడు, ఇంకా లాభం లేదని చెప్పి మాస్క్ తీసేశాడు. మాస్క్ తీసేయడమే కాదు, సోషల్ మీడియా కూడా స్టార్ట్ చేశాడండి. ఆయన తయారు చేసే విధానం, ఆ క్వాలిటీ, ఆ టేస్ట్, ఇవన్నీ కూడా సోషల్ మీడియా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతని ఫుడ్ బిజినెస్కి. సో మరి అందరికీ ఇది అప్లై అవుతుందండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎదగడం గొప్ప కాదు, పడిపోయిన తర్వాత ఎదగడం గొప్ప. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, ధైర్యం కోల్పోకూడదని చెప్పి ఇలాంటి స్టోరీస్ మనకి నేర్పుతూ ఉంటాయండి. మనం కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏమంటారు? ఇలాంటివి బాగున్నాయా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఎవరికి షేర్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి చేయండి. ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి